ఏమన్నా అసలు రాకూడదా? అంటే అంటే సరే వాళ్ళ పక్కన పెడదాం. తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి వెళ్ళారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా అటెండ్ అయ్యారు. అంటే మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. సరే మిగతా రాష్ట్రాలు పక్కన పెడదాం సార్. తెలుగు రాష్ట్రాల్లో ఇటు జనసేన కూడా ఇన్విటేషన్ వెళ్ళినట్టుంది. జనసేన పార్టీ తరపు నుంచి మేము అటెండ్ అవ్వలేదు అని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు. అయినట్లేదో ప్రసార మాధ్యమాల్లో వస్తుందని చెప్పేసి పార్టీ ఆఫీస్ నుంచి అఫీషియల్గా లెటర్ రిలీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి స్టాలిన్ గారి మంత్రివర్గం నుంచి ఎవరో వచ్చి ఇన్విటేషన్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. వారు అటెండ్ అవ్వలేదు. మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడదాం. మిగతా రాష్ట్రాలు కాసేపు పక్కన పెడదాం మనం. ఇక్కడ ఒక నిమిషం అండి బ్రహ్మనాయుడు గారు, 1 సెకండ్. తిరుపతి గారు ఒకటే నిమిషం. అంటే ఇక్కడ జనాభా కంట్రోల్లో ఉన్న వాళ్ళకి కంట్రోల్ లేని రాష్ట్రాల కంట్రోల్లో ఉన్న వారికి అన్యాయం జరుగుతుంది. అందులో పంజాబ్, ఒరిస్సా కూడా ఉన్నాయి. జనాభా కంట్రోల్లో ఉంచిన రాష్ట్రాల్లో పంజాబ్, ఒరిస్సా కూడా ఉన్నాయి. తిరుపతి గారు మంచి సబ్మిషనే. కొన్ని కాసేపు యాక్సెప్ట్ చేద్దాం. అంటే ప్రధానమైన ఎజెండా ఒకటి, అక్కడికి వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు అనేది ఇక్కడ మనం ఆ సబ్మిషన్ ఓకే తీసుకుందాం. అయితే బ్రహ్మనాయుడు గారు నేను చెప్పొచ్చేది ఏంటనేసి అంటే, విధి విధానాలు అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా మెన్షన్ చేసిందా? లేదు. ఎప్పుడైతే ఆ సమయం వస్తుందో ఆ సమయంలో మాత్రమే. నిన్న జరిగినటువంటి తమిళనాడు ఆధారంగా, స్టాలిన్ ఆధారంగా జరిగింది కేవలం ఒకప్పుడు కేసీఆర్, ఇవాళ స్టాలిన్ ఇద్దరు ఒకటే. ఒకప్పుడు కేసీఆర్ ఎలాగైతే అక్కడ ఓడిపోతున్నామని చెప్పి బీఆర్ఎస్ స్థాపించి మహారాష్ట్ర, బెంగళూరు పరిగెట్టి చేసినటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ స్టాలిన్ ఏంటనేసి అంటే వాటమి భయంతో మిగతా రాష్ట్రాల వాళ్ళు అక్కడ రప్పించుకుంటున్నాడు. రేపు తెలంగాణలో పెడతారంటే సరే పెట్టేయండి. మళ్ళీ రాజకీయ ఎజెండా తప్పిస్తే నిజంగా విధి విధానాలు వచ్చిన తర్వాత ఒకటైతే మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను, ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అని చెప్పడానికి అయితే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఏంటి అనేసి అంటే, ఏదైతే తమాషా ప్రాతిపదికన ఇవాళ ఉన్నటువంటి 25 ఎంపీ సీట్లు ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయో, ఒక ఉదాహరణకి 888 సీట్లు అయినట్టయితే 1:2 రేషియో ఏదైతే మనం ఒకసారి కంపెనీ లాస్ తీసుకునేటప్పుడు షేర్ల తాలూకా విభజన జరుగుతుంది, అలాట్మెంట్ జరుగుతుందో ఆ నేపథ్యంలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ ప్రాంతానికి కూడా, ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదు. ఇంకొకటి అర్థం లేనటువంటి అభియోగాలు ఎలా ఉంటాయనేసి అంటే, దక్షిణాదిలో సీట్లు తగ్గిపోతే సీట్లు పెంపుదలలోన మన తాలూకా బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోద్ది అనేది ఒక వాదం తీసుకుంటారు. ఇప్పుడు అదే ప్రధానమైనటువంటి డిస్కషన్. అయ్యా బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఏమన్నా ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడున్న వాళ్ళకి 132 కదా. ఇప్పుడు ఏమన్నా 532, 400 బార్గెనింగ్ కెపాసిటీ కాదండి, ఆర్థిక ప్రయోజనాలు రాష్ట్రాలకి బార్గెనింగ్ అనొద్దండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడేమన్నా మనకి ఎక్కువ ఉంది, రాష్ట్రాలు ఇంకా దిగజారిపోతామేమో. దేశ అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఏంటి, దక్షిణాది రాష్ట్రాలు ఏ విధంగా దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయి, దాన్ని ప్రామాణికంగా తీసుకోండి. మాట్లాడదాం, మళ్ళీ వస్తాను తిరుపతి గారు మీ దగ్గరికి. సమయం అందరికీ మనం సమానంగా ఇవ్వాలి. రైట్, నరేష్ గారితో మాట్లాడదాం, రాజకీయ విశ్లేషకులు. ఎక్కువ నరేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాం సార్. నరేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ బ్రహ్మనాయుడు గారు. మొత్తానికి జనాభా లెక్కలు ఆధారంగా జనగణన చేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేస్తుందని అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు తిరుపతిరావు గారు చెప్పినట్టు ఏదో నిష్పత్తి అంటే ఆల్రెడీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి లోక్సభ స్థానాలను బేస్ చేసుకొని కొంత పర్సంటేజ్ మేరకు ఏదైనా పెంచుతారని అనుకోవాలా, ఏమనుకోవాలి? బ్రహ్మనాయుడు గారు, ముందు మనం డీలిమిటేషన్ అంటే ఏంటి, దాని ప్రక్రియను ఏ విధంగా చేపడుతున్నారు, ఇప్పటి వరకు ఏం జరుగుతుందనే దాని మీద ఒక అర్థవంతమైన చర్చగా మనం మాట్లాడుకోవాలి. డీలిమిటేషన్ గురించి మన రాజ్య